Hola friends, today's recipe is rice సేమియా. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి అది మరిగిన తర్వాత మన రైస్ సేమియాని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది తొందరగా కుక్ అయిపోతుంది. సేమియా కొంచెం మెత్తబడ్డాక దాన్ని స్ట్రెయిన్ చేసి కోల్డ్ వాటర్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి, లేకపోతే అది ముద్ద కట్టుకుంటుంది. సో తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి అది సిజిల్ అవ్వనివ్వాలి. దాని తర్వాత శనగపప్పు కొద్దిగా, తర్వాత పీనట్స్ కొద్దిగా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత నేను ఇక్కడ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్, బీన్స్, పొటాటో, క్యారెట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ అయితే క్యాప్సికమ్ వేస్తున్నాను. సో అది కుక్ అవ్వడానికి కొద్దిసేపు పడుతుంది కాబట్టి సో క్యాప్సికమ్ వేసి దాంతో కొద్దిగా సాల్ట్, తర్వాత పసుపు పొడి కూడా వేసి బాగా మగ్గిస్తున్నాను. క్యాప్సికమ్ కుక్ అయిన తర్వాత నేనైతే క్యారెట్ని కొద్దిగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఒక 60% క్యాప్సికమ్ ఉడికిన తర్వాత క్యారెట్ గ్రేట్ చేసింది కూడా వేసేసి దాన్ని మగ్గిస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్ అంతా మగ్గిన తర్వాత మన బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాని వేసి తర్వాత సేమియాకు తగినంత ఉప్పు కూడా వేసి మనం బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే మన సేమియా రెడీ అయిపోతుంది. మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే కూడా అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. రైస్ సేమియాని వేరే వేరే పద్ధతిలో చేస్తారు. నేనైతే బాయిల్ చేశాను. కొంతమంది అయితే రైస్ సేమియాని స్టీమ్ చేసి కూడా చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ని నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇది ఇక్కడ ఏమైనా స్కిప్ చేసి ఉంటే అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత మీకు ఈ రైస్ సేమియా రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. బాయ్.